Very good morning. RRBPO explanation. Model test number 52551. 52551. Quantitative aptitude question number 41 onwards. Question number 41. Question number 41 approximations and what approximate value should come in the place of question mark in the following question? You are not expected to calculate the exact value. అప్రాక్సిమేషన్స్ చెప్పమన్నాడు. ఇక్కడ ఒక బ్రాకెట్ డివైడెడ్ బై అనదర్ బ్రాకెట్. సో ఈ మూడు యాడ్ చేయాలి, అవి యాడ్ చేసి డివైడ్ చేయాలి. సో దర్ ఫర్ మూడు యాడ్ చేస్తే ఇక్కడ మనకి 1001 9321 అండ్ 5406. 1001 అంటే 6407. సో 8 28 7 and 15 157 to 8. So add చేస్తే 660 498 929 and 660 17 1 18 1 20 2087. 15,728 divided by 2087. ఇది 2000, అది 15,000. డివైడ్ చేస్తే 7.5 సంథింగ్ వస్తుంది. 7.5 అన్ని 0.5 మీద ఉన్నాయి కాబట్టి 13.5 4.5 16. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్ 7.5. నెక్స్ట్ 42 5,61,204 into 58 divided by 55,555. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎగ్జాక్ట్గా ఇది 55,555 10 టైమ్స్ అయితే మనకి ఇక్కడ ఇంకొక జీరో వస్తుంది. 5,55,000 అండి. అంటే అప్రాక్సిమేట్గా ఎన్నిసార్లు పోయే ఛాన్స్ ఉందంటే ఇది 10 టైమ్స్ కంటే ఎక్కువ 10.5 అలా పోయింది. 10 టైమ్స్ కంటే ఎక్కువ పోతుంది. 10 టైమ్స్ కంటే ఎక్కువ పోతే ఇది 580కి దగ్గరగా ఉన్న ఆన్సర్ 586. Therefore the answer is 586. Therefore fifth option is the answer. Next one 459 plus 389s. 459 389s. 390 is 270 267. Therefore 16 1 12 1 7 726 725. Second option is the answer. Next 44 621 whole square. 621.5 అది 621 whole square చేస్తే 1 cross multiplication 4 and 12 plus 4 16 1 24 plus 1 25 2 36 plus 2 38 38,000 3,85,000 మీద ఉండాలి. 3,85,000 మీద ఉన్న ఆన్సర్ 3,86,000. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 444% ఆఫ్ 444% అంటే డివైడెడ్ బై 100 531 డివైడెడ్ బై 972. ఓకే క్యాన్సిలేషన్ చూస్తే ఇది 5.3 టైమ్స్. 5 టైమ్స్ అయితే కనుక అది 2,220. 0.3 టైమ్స్ అంటే 132 అలా యాడ్ అవుతుంది. ఇది యాడ్ చేస్తే మనకి 2352 బై 972. సో 972 అంటే ఇది అప్రాక్సిమేట్గా 2.5 టైమ్స్ పోతుంది. దర్ఫోర్ థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. దర్ఫోర్ ద ఆన్సర్ ఇస్ 2.5. అప్రాక్సిమేట్గా 2.5 టైమ్స్ పోతుంది. థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. 46 అనాలిసిస్ అండి. అనాలిసిస్ చూస్తే study the following graph and information carefully to answer these questions. Weight distribution in an average adult. Weight distribution in an average adult, total body weight is 80 kgs. Organs and weight చెప్తున్నాడు. Brain 2 kgs, bones 16 kgs, blood 8 kgs, intestine 3 kgs, liver 2 kgs, lungs 1 kg, flesh 35 kgs and others 13 kgs. Use of water by the average adult. Daily water intake
వాటర్ 1500 ఫ్రమ్ సాలిడ్ ఫుడ్ 1000 అంటే 2500 చెప్తున్నాడు. సో ఇక్కడ కూడా ఇది నేను అబ్జర్వ్ చేస్తే డైలీ వాటర్ అవుట్పుట్ 2500 ఇంటేక్ అయితే 2500 అవుట్పుట్ ఉండాలి. లంగ్స్ 400 ప్లస్ 100 500 500 ప్లస్ 500 1000 ప్లస్ అంటే లంగ్స్ 400 స్వీట్ 500 సాలిడ్ వేస్ట్ 100 స్వెట్ 500 సాలిడ్ వేస్ట్ 100 అండ్ లిక్విడ్ వాటర్ కిడ్నీ 1500. సో ఓకే క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ can be inferred which of the following can be inferred from the table and graph. So table graph నుంచి మీరు ఏమి ఇన్ఫరెన్స్ ఇవ్వగలరు? which of the following can be inferred? Half of the total body weight is that of the bone and blood. Total body weight 80 kgs ఇచ్చాడు. Half of the body weight total body weight is that of bones and blood అంటున్నాడు. బోన్స్ ఎంత ఉందంటే 16 kgs, బ్లడ్ ఎంత ఉందంటే 8 kgs, 16 plus 8 24 kgs. టోటల్ 80 kgs లో హాఫ్ అంటే 40 kgs ఉండాలి. బట్ ఈ రెండు కలిపి బోన్స్ అండ్ బ్లడ్ టుగెదర్ 24 kgs అంటే దట్ ఈస్ నాట్ ద రైట్ ఆప్షన్. అంటే ఏ ఈస్ నాట్ ద రైట్ ఆప్షన్. సో అబౌట్ 10% ఆఫ్ ద టోటల్ బాడీ వెయిట్ ఈస్ ద బ్లడ్. బ్లడ్ ఎంత ఉందండి 8 kgs ఉంది ఇక్కడ. బ్లడ్ 8 kgs, టోటల్ బాడీ వెయిట్ 80 అంటే 10%. అది కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్. ద వెయిట్ ఆఫ్ ద బ్లడ్ ఇన్ ద యావరేజ్ అడల్ట్ ఈస్ హాఫ్ ఆఫ్ ద వెయిట్ ఆఫ్ ద బోన్స్. ద వెయిట్ ఆఫ్ ద బ్లడ్ 8 kgs, బోన్స్ 16 kgs. ఎస్, దాంట్లో హాఫ్ ఉంది. బోన్స్ వెయిట్ లో బ్లడ్ వెయిట్ హాఫ్ ఉంది. అంటే అబౌట్ 10% ఆఫ్ ద టోటల్ బాడీ వెయిట్ ఈస్ ద బ్లడ్. దట్ ఈస్ ద రైట్ ఆప్షన్. అండ్ ద వెయిట్ ఆఫ్ ద బ్లడ్ ఇన్ ద యావరేజ్ అడల్ట్ ఈస్ హాఫ్ ఆఫ్ ద వెయిట్ ఆఫ్ ద బోన్స్. దట్ ఈస్ ఆల్సో రైట్ ఆప్షన్. బోత్ B and C. Therefore, fifth option is the answer. Only B and C. Next, 47. Weight of the bones is what percentage of the total body weight? బోన్స్ ఎంత ఉన్నాయి చూడండి. బోన్స్ వెయిట్ చూస్తే ఇక్కడ 16 kgs. 16 kgs టోటల్ బాడీ వెయిట్. 16 kgs బోన్స్ వెయిట్ అవుట్ ఆఫ్ టోటల్ బాడీ వెయిట్. 16/80 అంటే 1/5 అంటే 20%. Therefore, the answer is 20%. Third option is the answer. Next, 48. What is the central angle for solid food in the graph depicting daily water intake? Solid food అంటే ఎంత ఉందండి ఇక్కడ మనకి 1000 by టోటల్ ఎంత ఉందండి ఇక్కడ టోటల్ 2500 into 360. ఎందుకంటే వాడు అడిగింది సెంట్రల్ యాంగిల్ అడుగుతున్నాడు. Therefore, this is very clear. 500 cancellation 2/5. 2/5 of 360. 70 to 2s are 144. 144 degrees is the central angle. Therefore, third option is the answer. Third option is the answer. Next, 49. What percentage of the daily water output is water expired from lungs? What percentage of the daily water output is water expired from lungs? Expired from lungs నుంచి 400 out of output 2500. అంటే percentage 400 by 2500 into 100 చేయాలండి. That gives the answer. Therefore, 2 zeros get cancelled. 4 దీంట్లో 25. 4 times 4 4s are 16%. Therefore, the answer is 16%. Fourth option. What percentage of the daily water intake is the daily water output through kidneys? Kidneys చూడండి. కిడ్నీస్ నుంచి వాటర్ అవుట్పుట్ ఎంత ఉందంటే దట్ ఈస్ 1500. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద డైలీ వాటర్ ఇంటేక్ చూస్తే ఇక్కడ మనకి 2500. సో వెరీ క్లియర్ దట్ కిడ్నీస్ అవుట్పుట్ మనకి వాటర్ అవుట్పుట్ చూస్తే 1500 ఫ్రమ్ కిడ్నీస్ అండి. దట్ ఈస్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ దిస్ అని అడుగుతున్నాడు. ఇంటేక్ 2500. Therefore, into 100 this is 3/5. 3/5 of 100 is 60%. Therefore, the answer is 60%. Third option is the answer. 51. Question number 51. Another analysis చూస్తే ఇక్కడ మనకి study the following pie chart and the information given below them carefully. Study the following pie charts and the information given below them carefully and answer the questions given. Percentage of male students in different schools in town. In a town, percentage of male students in different schools. Percentage of female students in different schools in a town. Okay. Total number of male students in all these schools together 8400. Total number of female students in all these schools together is 5600. So first question. What is the respective ratio between the total number of female students of all the schools together and the total number of male students from all the schools together? Female students to male students అడుగుతున్నాడు. Female students that is 5600. Male students 8400. 2800 cancellation 2 times 3 times. So therefore, the ratio is 2:3. Fourth option.
Next 52. What is the difference between the number of female students in school G? School G 15% is 15% of 5,600. 15% అంటే 10% 560, 840. 840, that is 15%. And the number of male students school C 24%, 24 into 84. అంటే ఇందాకదేమో మనకి ఇది 840 అండి. 840 అంటే 84 into 10, 84 into 10. కానీ ఇప్పుడు 84 into 24 కావాలి, 84 into 24 కావాలి. అంటే డిఫరెన్స్ అడిగాడు కాబట్టి వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని అంటే 84 into 14 కావాలి, 84 into 14. 84 10s 840, 84 4s 336. Therefore 1176. Therefore the answer is 1176. Second option is the answer. Second option. Next 53. What is the respective ratio between the total number of female students from school A and D together and the total number of male students from these two schools together? Female students from A and D. A and D అంటే ఇక్కడ 8%, ఇక్కడ 26%, 34%. అంటే 56 into 34. That is the female students from schools A and D, 34%. And total number of male students from these two schools, A and D, 11 plus 14, 25. 25% అంటే దీంట్లో 2,100. 2,100. So ఇది మల్టిప్లై చేస్తే 6 4s are 24. 2. క్రాస్ మల్టిప్లికేషన్ 20, 18, 40 వచ్చిందండి 2తో కలిపి. 4, 15 plus 4, 19. అంటే ఇప్పుడు రేషియో 1904:2100. 4 క్యాన్సిలేషన్. 4 క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 4 times, 7 times, 6 times, 476. అండ్ ఇక్కడ చూస్తే 4 5 25. ఇప్పుడు ఈ రెండిట్లో ఏం క్యాన్సిల్ అవుతుందంటే మనకి 7 క్యాన్సిల్ అవుతుంది. 7 క్యాన్సిలేషన్ 6 times 42. 42 అయితే ఇక్కడ 5, 56లో 7 8 times. ఇక్కడ 75 times. 7 7s are 49. 5 times. 7 cancellation. Okay. Therefore, 68:75. Fifth option is the answer. 68:75. Fifth option is the answer. The number of male students in school F is more than the number of female students in the same school by what percent? Okay. The number of male students school F. F 15%. 15% అంటే 1260. 1260. And the number of female students same school 11% అంటే 616. Difference ఇక్కడ 44, 644. What percent more అంటున్నాడు? 644 by 616 into 100. సో ఇది క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 104.6 by 11%. Therefore 104.6 by 11% more. Second option is the answer. 55. What is the total number of students male and female together in E? E లో టోటల్ కావాలట. ఇక్కడ 6%, 684, 480 plus 24, 504. And E 10%, 10% and 560. Therefore 1064. Therefore the answer is 1064. Fifth option is the answer. 56. 56 to 60 number series and reasoning people will look after the number series. Next 61. Inequalities. Inequalities చూస్తే ఇక్కడ 90, 9 into 10. Therefore x is equal to -9, -10. These are the roots. ఇక్కడ 72, 8 9s. Therefore -8, -9. These are the roots. Therefore x less than or equal to y. Therefore the relation is x less than or equal to y. Fifth option. 62. 23, 11, 12. 132 కదండి. అంటే x is equal to -11, -12. These are the roots. Y is equal to -8, -10. These are the roots. Therefore x less than y. This is the answer. Fourth option is the answer. Next 63. 63 చూస్తే రెండు యాడ్ చేస్తే 6 of x plus y is equal to, రెండు యాడ్ చేస్తే 24 x plus y is equal to 4. x plus y 4 అయితే ఇక్కడ 2 of x plus y ఉంది. 2 of x plus y ఏమవుతుందంటే 2 of x plus y is equal to 8. 2 of x plus y తీస్తే 2y. 2y is equal to 3. అంటే 2y is equal to 3 అంటే y is equal to 1.5. y is equal to 1.5 ఇక్కడ పెడితే x is equal to 2.5. Therefore x greater than y. Therefore x greater than y. X greater than y. Fourth option. Next 64. 64 అంటే -16 టైప్కి వస్తే 16 10 into 6 అంటే -16 అవుతుంది. And that for 6, 10 are the roots. Next 11 ఇటువైపుకి వస్తే x is equal to 5, 6 are the roots. Therefore
X greater than or equal to Y. X greater than or equal to Y, fourth option. Next, 65. X square is equal to 361, Y square is equal to 361, X is equal to Y, or the relationship between cannot be established between the two. Next, 66. Individual questions, Andy. Individual questions. 66 onwards. A and B can fill the tank in 60 minutes and 90 minutes. There is a leak at 3/4 of the height of the tank. If the leak is opened alone, it takes 36 minutes to empty till 3/4 of the height. Find the time taken to fill the tank if all the taps and the leak are opened simultaneously. సో ఓకే లీకేజ్ ఎక్కడ ఉందంటే మనకి 3/4 ఆఫ్ ద ట్యాంక్ దగ్గరకు ఉంది కాబట్టి 3/4 ఆఫ్ ద ట్యాంక్ వరకు మనకి ఎటువంటి ఇబ్బంది లేదు ఫిల్ అవడానికి. దేర్ ఫోర్ 3/4 ఆఫ్ ద ట్యాంక్ ఫిల్ అవడానికి 3/4 ఆఫ్ 60 into 90 by 60 plus 90, 150. సో ఓకే దీంట్లో 50 times 0 క్యాన్సిల్, ఈ 5 దీంట్లో 18 times, ఇక్కడ 2 క్యాన్సిలేషన్ 3 times 2 times, 2 దీంట్లో 9 times, 9 3s are 27. అంటే 3/4 ఆఫ్ ద ట్యాంక్ వరకు ఫిల్ అవడానికి మనకి 27 minutes టైం పడుతుంది. 27 minutes. బట్ ఇప్పుడు లీకేజ్ కూడా అప్లై చేస్తే మనం ఇఫ్ ద లీక్ ఓపెన్ ఎలోన్ ఇట్ టేక్స్ 30 minutes టు ఎంటీ 3/4 ఆఫ్ ద ట్యాంక్. అంటే అది ఆ 3/4 ఆఫ్ ద ట్యాంక్ వరకు ఎంటీ చేయడం అంటే 1/4 పార్ట్ ఎంటీ చేయడం. 1/4 పార్ట్ ఎంటీ చేయడానికి 36 minutes పెడితే టోటల్ ట్యాంక్ ఎంటీ చేయడానికి 144 minutes పడుతుంది. ఇప్పుడు మూడు సైమల్టేనియస్ వర్క్ చేస్తే సో 1/60 plus 1/90 minus 1/144. ఓకే, సో therefore ఈ ఎల్సిఎం తీసుకుంటే మూడిట్లకి ఎల్సిఎం ఇస్ 720. 720 అంటే 60 12 times 98 times minus 5 times. Therefore 20 minus 5 15/720. 15/720. 15/720 అంటే that is 1/48. 1/48. సో 1/48 ఏంటి మనకి ఇక్కడ 48 minutes టోటల్ ట్యాంక్ ఫిల్ అవడానికి, లీకేజ్ కూడా ఉన్నప్పుడు టోటల్ ట్యాంక్ ఫిల్ అవడానికి. కానీ మనకు 1/4 ట్యాంక్ ఫిల్ అవ్వాలి అంటే 1/4 of 48 అంటే 27 minutes plus 1/4 of 48 చెప్పాలి. 1/4 of 48 అంటే 12. సో therefore 12 plus 28 39 minutes. therefore the total tank ఫిల్ అవడానికి ఎంత టైం పడుతుందంటే 39 minutes. సో ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ అసలు మీకు అర్థం కావాల్సింది, ఇదిగో ట్యాంక్ ఇలా ఉంది, ఇన్లెట్ పైప్స్ ఇలా ఉన్నాయి, ఇన్లెట్ పైప్స్. ఓకే, ఇది 60 minutes ఎలోన్ ఫిల్ చేస్తుంది, ఇది 90 minutes ఎలోన్ ఫిల్ చేస్తుంది. కానీ ఇక్కడ 3/4 ఆఫ్ ద ట్యాంక్ దగ్గర లీకేజ్ ఉంది. లీకేజ్ ఇక్కడ ఉంది, లీకేజ్ ఇక్కడ ఉంది. కాబట్టి ఇక్కడ వరకు ఫిల్ అవడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. లీకేజ్ ఇక్కడ ఎక్కడ 3/4 ఆఫ్ ద హైట్ దగ్గర ఉంది కాబట్టి 3/4 ఆఫ్ ద హైట్ దగ్గర లీకేజ్ ఉంది కాబట్టి 3/4 ఆఫ్ ద ట్యాంక్ ఫిల్ అవడానికి ఎంత టైం పడుతుందో చూస్తున్నాం. 3/4 ఆఫ్ 60 into 90 AB/A plus B 27. అంటే ఈ 3/4 ఆఫ్ ద ట్యాంక్ ఫిల్ అవడానికి ఎంత టైం పడుతుంది. ఇప్పుడు పైది ఫిల్ చేయడానికి 3 వర్క్ చేస్తుంటాయి. అంటే పైన 1/4 ఆఫ్ ద ట్యాంక్ ఫిల్ చేయడానికి 3 వర్క్ చేస్తుంది. 3 వర్క్ చేసినప్పుడు టోటల్ ట్యాంక్ ఫిల్ అవడానికి టైం ఇది. ఇది ఈ 1/4 ట్యాంక్ ఎంటీ చేయడానికి 36 minutes, మరి టోటల్ ట్యాంక్ ఎంటీ చేయడానికి 144 minutes. therefore ఇప్పుడు 3 వర్క్ చేసినప్పుడు టైం ఎంత పడుతుందంటే 48 minutes. ఆర్ యూ క్లియర్ దట్? 48 minutes కాబట్టి 48 minutes టోటల్ ట్యాంక్ ఎంటీ అవడానికి, కానీ 1/4 ఆఫ్ ద ట్యాంక్ ఎంటీ అవడానికి 12 minutes కాబట్టి 27 minutes 3/4 ఆఫ్ ద ట్యాంక్ ఫిల్ అవడానికి. 3 వర్క్ చేసినప్పుడు 1/4 ఆఫ్ ద ట్యాంక్ ఫిల్ అవడానికి 12 minutes. therefore total time taken is 39 minutes. Next, 67. 67 out of the 4,800 employees of company XYZ, 2/3 are non-technicians. అంటే టెక్నీషియన్స్ నాన్ టెక్నీషియన్స్ చూస్తే దీంట్లో టెక్నీషియన్స్ 1,600, నాన్ టెక్నీషియన్స్ 3,200, 2/3. If the non-technician staff were reduced by 1/4, దీంట్లో 1/4 రెడ్యూస్ అయితే 800 రెడ్యూస్ అయితే 2,400. then what percentage of the total number of remaining employees would then technicians? ఇప్పుడు టెక్నీషియన్స్ ఎంత పర్సెంటేజ్ అని అడుగుతున్నాడు. టోటల్ ఇప్పుడు 4,000 అండి, టోటల్ 4,000. 1,600 టెక్నీషియన్స్, టోటల్ 4,000 into 100 చేస్తే that gives the percentage. therefore 800 cancellation 2 times 5 times 2/5 అంటే 40%. therefore the answer is 40%. third option is the answer. 68.
Mr. Thomas invested an amount of 13,900 divided into two different schemes A and B at simple interest 14% per annum, 11% per annum respectively. If the total amount of simple interest A in 2 years, 3,508. So 3,508 for 2 years. So and year ki enta ante that is 1754. 1750, 3,500, not 8 కాబట్టి 4. ఇప్పుడు ఒకటేమో 14%, ఒకటి 11%, మొత్తానికి 11% కడదాం. ముందు మొత్తానికి 11% అంటే 1390 10%, 139 11%. therefore 9 12 1 5 1529 1529 తీసేస్తే రెండిట్ల మీద 11% కట్టాను, ఇంకా 3% ఎక్స్ట్రా ఉంది. సో ఇక్కడ చూస్తే మరి మనకి డిఫరెన్స్ 14 లోంచి 9 తీస్తే 5, ఇక్కడ 2, therefore ఇక్కడ 225 దేని వల్ల అంటే 3% వల్ల. 3% వల్ల ఇంత డిఫరెన్స్ వచ్చింది. 3తో డివైడ్ చేస్తే 7,500. సో అక్కడ 14% ఇచ్చిన అమౌంట్ అనమాట. ఇది 14%కి ఇచ్చిన అమౌంట్ ఇది. కానీ వాడు అడిగింది స్కీమ్ బి అడుగుతున్నాడు. స్కీమ్ బి అంటే ఇది స్కీమ్ ఏ, స్కీమ్ బి అంటే 11%కి ఇచ్చింది కావాలి. అంటే 13,900 లోంచి 7,500 తీస్తే 6,400. That is the sum invested at 11%. That is in scheme B. Therefore, the answer is 6,400. 6,400. That is fifth option is the answer. Fifth option. Is it okay? Next, 69. 69 చూస్తే a father left a will of 35 lakhs between his two daughters of 8.5 years and 16 years, such that they may get equal amounts when each of them reached at an age of 21 years. If the rate of interest is 10% per annum simple interest, then how much amount was the elder daughter get at the time of the will? ఎల్డర్ డాటర్ అంటే 16 years ఆమె, అంటే ఆఫ్టర్ 5 years ఏదైతే అమౌంట్ రిసీవ్ చేసుకుంటుందో దాని గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అండి, 10% సింపుల్ ఇంట్రెస్ట్ అంటే అమౌంట్స్ ఈక్వల్ అంటున్నాడు. అమౌంట్స్ ఈక్వల్ కాబట్టి చిన్న అమ్మాయి చూస్తే మనం 8.5 years 21 రావాలంటే 12.5 years తర్వాత వస్తుంది. 12.5 years 10% అంటే 12.5 years 10% అంటే 125%. అమౌంట్ అంటే 225%. అంటే 225% ఆఫ్ యాంగర్ ఇస్ ఈక్వల్ టు ఎల్డర్కి 5 years 5 10s are 50, అమౌంట్ కాబట్టి 150%. ఇంట్రెస్ట్ 50, 150% ఆఫ్ ఎల్డర్. యాంగర్ ఎల్డర్. ఓకే, therefore anger by elder is equal to 150 by 225. Therefore the ratio is 2/3. So elder కావాలి మనకి. elder కి 3 parts. కాబట్టి elder daughter gets 3 parts out of 5 parts into 21 lakhs. Sorry, 35 lakhs. So దీంట్లో 7 times. So therefore elder daughter gets 21 lakhs of rupees. Therefore the answer is 21 lakhs is the answer, second option. Next, 70. A contractor undertook to make 15 kilometers roadway in 40 weeks. In 10 weeks, 3 kilometers was completed by 180 men working 8 hours per day. The men then agreed to work 1 hour a day overtime, and some boys were engaged to assist them. The work was finished in the stipulated time. How many boys were employed if the work of 3 boys is equal to that of 2 men? సో ఇక్కడ కొంత కంప్లీట్ అయింది, కొంత కంప్లీట్ అవ్వాల్సి ఉంది. యాక్చువల్గా 15 kilometers చేయాలి. ఇన్ 10 weeks 3 kilometers వాజ్ కంప్లీటెడ్. సో ఇక్కడ ఫార్ములా రాద్దాం మనం. W1 by W2 is equal to M1 D1 H1 by M2 D2 H2. ఇక్కడ W1 అంటే కంప్లీట్ అయిన వరకు, W2 అంటే టు బి కంప్లీటెడ్, కంప్లీట్ అవ్వాల్సింది. కంప్లీట్ అయ్యింది, కంప్లీట్ అవ్వాల్సింది. కంప్లీట్ అయింది 3 kilometers, కంప్లీట్ అవ్వాల్సింది 12 kilometers. 3 kilometers completed, 12 kilometers to be completed. మొత్తం 15 kilometers. ఈ 3 kilometers కంప్లీట్ అయింది. ఎంతమంది చేశారంటే 180 men. 180 men ఎన్ని వీక్స్ చేశారంటే 10 weeks, వర్కింగ్ 8 hours per day. ఈ 3 kilometers డిస్టెన్స్ రోడ్ని 180 men 10 days వర్క్ చేశారు. 180 men 10 weeks వర్క్ చేశారు, 8 hours per day. ఇప్పుడు హౌ మెనీ మెన్ విల్ బి రిక్వైర్డ్? ఎంతమంది మెన్ కావాలి? స్టిపులేటెడ్ టైం అంటే 40 weeks టైం ఉంది. 40 weeks లో 10 weeks అయిపోయింది కాబట్టి స్టిపులేటెడ్ టైం 30 weeks. బట్ ఓవర్ టైం 1 hour per day ఓవర్ టైం చేస్తున్నారు. therefore W1 by W is equal to M1 D1 H1 by M2 D2 H2 అప్లై చేసాం. ఓకే,
సో 30 క్యాన్సిలేషన్ దీంట్లో 6 టైమ్స్, ఈ 3 దీంట్లో 2 టైమ్స్, 3 క్యాన్సిలేషన్ ఇక్కడ మనకి 3 టైమ్స్, ఇక్కడ 4 టైమ్స్. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3m2 is equal to 3m2 is equal to 4 2s are 8, 8 8s are 64, 640 వచ్చింది. Therefore m2 is equal to 640/3. కానీ మనకు ఆల్రెడీ ఎంతమంది ఉన్నారంటే 180 men ఉన్నారు. సో ఒరిజినల్గా ఉన్న 180 men తీసేస్తే హౌ మెనీ మెన్ విల్ బి రిక్వైర్డ్ అంటే మనకి 3తో మల్టిప్లై చేస్తే 183 సార్ అంటే 100/3 కావాలి, 100/3. బట్ గివెన్ 2 men is equal to 3 women, 2 men is equal to 3 women. అంటే ఇప్పుడు మెన్ ప్లేస్లో మనం ఏం రాయొచ్చు అంటే 100/3 మెన్ కావాలి, మెన్ ప్లేస్లో ఏం రాయొచ్చు అంటే 3/2 బాయ్, ఇది ఉమెన్ కాదు బాయ్ అండి, 3/2 బాయ్ రాయొచ్చు. అంటే ఇప్పుడు ఇంటూ 3/2 బాయ్స్, 3/2 బాయ్స్, 3/2 boys, 3 get cancel, 100/2, 100/2 అంటే 50 boys will be required. Therefore ఎంతమంది అసిస్ట్ చేయాలంటే 50 boys. సో ఇదంతా క్యాన్సిల్ చేశాను. W1/WT is equal to M1D1 H1/M2D2 H2 అంటే ఎంత వచ్చిందంటే మనకి M2 is equal to 640/3 వచ్చింది. ఎంతమంది కావాలి, ఆల్రెడీ ఎంతమంది ఉన్నారు, తీసేస్తే ఎంతమంది కావాలి. ఇది మెన్ ని బాయ్స్ లోకి మార్చాలి, బాయ్స్ లో మార్చితే మ్యాన్ is equal to 3/2 బాయ్ కాబట్టి దట్ గివ్స్ 50 బాయ్స్. దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ 71 onwards. 50 boys, fourth option is the answer. Yeah, Q1, Q2. Q1, Q2. 71, Q1, Q2 చూడండి. In the following questions, two statements numbered 1 and 2 are given. On solving them, we get quantity 1 and quantity 2 respectively. Solve for both the quantities and choose the correct option. Quantity 1. Gopal went to the fruit market with a certain amount of money. Gopal went to the fruit market with a certain amount of money. With this money, he can buy either 50 oranges or 40 mangoes. He retains 10% of the money for a taxi fare. If he buys 20 mangoes, then the number of oranges he can buy is. సో అసలు ఎంత అమౌంట్ పట్టుకెళ్ళాడో తెలీదు, సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ అంటున్నాడు. ఆ సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ విత్ దిస్ మనీ హీ కెన్ బై either 50 ఆరెంజెస్ ఆర్ 40 మ్యాంగోస్ అన్నాడు. అంటే వాడి దగ్గర ఉన్న మనీతో 50 ఆరెంజెస్ అన్నా కొనగలడు, 40 మ్యాంగోస్ అన్నా కొనగలడు. He can buy either 50 oranges or 40 mangoes. 50, 40. 50, 40 LCM 200. అంటే వాడి దగ్గర ఉన్న మనీ 200 రూపీస్ అనుకుందాం, 200 రూపీస్. 50 and 40 LCM of 50 and 40, 200 rupees. Therefore ఆరెంజ్ కాస్ట్ చెప్పొచ్చు. ఇప్పుడు ఆరెంజ్ కాస్ట్ ఎంత అంటే వాడి దగ్గర ఉన్న మనీ 200 రూపీస్ అయితే 200 రూపీస్తో 50 ఆరెంజెస్ పర్చేస్ చేయగలరు. అంటే ఈచ్ ఆరెంజ్ ఈజ్ 4 రూపీస్. అలాగే మ్యాంగో తీసుకుంటే 200 రూపీస్కి 40 మ్యాంగోస్ పర్చేస్ చేయగలడు. దేర్ ఫర్ ఈచ్ మ్యాంగో ఈజ్ 5 రూపీస్. బట్ వాడి దగ్గర ఉన్న 200 రూపీస్లో హీ రిటైన్స్ 10% ఆఫ్ ద మనీ ఫర్ ట్యాక్సీ ఫేర్. వెళ్ళడానికి మళ్ళీ తిరిగి వెళ్ళడానికి ట్యాక్సీ ఫేర్ ఆటో ఫేర్ పెట్టుకున్నాడు 20 రూపీస్. దేర్ ఫర్ 10% ఆఫ్ ద మనీ పోతే ఇంకా 180 ఉంది. అండ్ హీ రిటైన్స్ 10% ఆఫ్ ద మనీ ఫర్ ట్యాక్సీ ఫేర్. హీ బైస్ 20 మ్యాంగోస్ అంటున్నాడు. మ్యాంగోస్ ఈచ్ మ్యాంగో 5 రూపీస్. 20 మ్యాంగోస్ కొంటే 100 రూపాయలు అయిపోయింది. 100 రూపాయలు అయిపోతే ఇంకా 80 రూపాయలు ఉంది. 80 రూపాయలతో ఎన్ని ఆరెంజెస్ కొనగలడు? ఒక్కొక్క ఆరెంజ్ ఎంత అంటే 4 రూపీస్ కాబట్టి హీ కెన్ బై 20 ఆరెంజెస్. దేర్ ఫర్ ద నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ హీ కెన్ బై ఈజ్ 20. 200 రూపీస్ ఉంది, దాంట్లో 10% ఆఫ్ ద మనీ ట్యాక్సీ ఫేర్. దేర్ ఫర్ 180లో వాడు హీ బై ఎన్ని మ్యాంగోస్ కొన్నాడంటే 20 మ్యాంగోస్. హీ బైస్ 20 మ్యాంగోస్ అన్నాడు. 20 మ్యాంగోస్ అంటే ఈచ్ మ్యాంగో 5 రూపీస్ కాబట్టి 20 మ్యాంగోస్ 100 రూపీస్. 180లో 100 పోతే 80. 80కి ఆరెంజ్, ఈచ్ ఆరెంజ్ 4 రూపీస్ కాబట్టి హీ కెన్ బై 20 ఆరెంజెస్. హీ బైస్ 20 మ్యాంగోస్. He can also buy 20 oranges. Next, Q2. Ram committed 2 mistakes in an examination where all the questions carried equal marks. Ram committed 2 mistakes in an examination where all the questions carried equal marks and obtained 72%. If he had attempted 4 more questions and made 3 mistakes, he would have obtained 84%. If there was no negative marking for wrong answers, how many questions were asked? Okay, examination లో వాడికి 72% వచ్చిందట. ఫస్ట్ రామ్ కమిటెడ్ 2 mistakes, 2 mistakes చేశాడట ఇన్ అన్ ఎగ్జామినేషన్ వేర్ ఆల్ ద క్వశ్చన్స్ క్యారీడ్ ఈక్వల్ మార్క్స్. అన్ని క్వశ్చన్స్కి ఈక్వల్ మార్క్స్. సో ఇప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్క్ అనుకున్నాం అనుకోండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్స్ క్వశ్చన్స్ అయితే ఎక్స్ మార్క్స్ వస్తాయి. కానీ 2 mistakes చేశాడు కాబట్టి x-2 మార్క్స్ వస్తాయి. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్స్ అనుకుంటున్నాను. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్స్ అయితే ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్స్ అయితే రామ్ కమిటెడ్ 2 mistakes. 2 mistakes కాబట్టి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అనుకుంటే
సో ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ చొప్పున 2 మార్కులు పోతాయి, x - 2 మార్క్స్ వచ్చింది అంటే. సో వాడికి 72% ఆఫ్ ద టోటల్ మార్క్స్ వచ్చినాయి. వాడుకు అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ ఎక్స్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే 2 క్వశ్చన్స్ మిస్టేక్స్ కాబట్టి x - 2 మార్క్స్. అన్నీ కరెక్ట్ అయితే x మార్క్స్ రావాలి. ఎక్స్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే అన్నీ కరెక్ట్ అయితే x మార్క్స్ రావాలి. బట్ రామ్ కమిటెడ్ 2 మిస్టేక్స్, దేర్ ఫర్ x - 2 మార్క్స్. అలా కాకుండా హీ అటెంప్టెడ్ 4 more క్వశ్చన్స్. వాడు ఎన్నైతే అటెంప్ట్ చేశాడో దానికంటే 4 more క్వశ్చన్స్ అంటే ఎక్స్ కాకుండా x + 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే అండ్ మేడ్ 3 మిస్టేక్స్. x + 4లో 3 మిస్టేక్స్ వస్తాయి. వాడు అటెంప్ట్ చేసింది ఇందాక ఎక్స్, ఇప్పుడు x + 4, 3 మిస్టేక్స్ పోతే x + 1 కరెక్ట్ అవుతాయి. దేర్ ఫర్ వాడికి వచ్చే మార్కులు కూడా x + 1 వస్తాయి. ఇప్పుడు 84% అంటున్నాడు. సో రెండింటి యొక్క డిఫరెన్స్ 12%. 12% ఆఫ్ ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే x అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్సే కదండి. 12% ఆఫ్ ద క్వశ్చన్స్ ఈజ్ ఈక్వల్ టు x + 1కి x - 2కి డిఫరెన్స్ 3. 12% 3 అయితే 100% ఎంత? 12% ఆఫ్ ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే 100% ఆఫ్ ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎంత? ఇది డివైడెడ్ బై 4 అయింది, ఇది కూడా డివైడెడ్ బై 4 అయితే 25. కానీ ఇందాక ఎన్ని కొనగలిగాడు? Q1 ఎంత వచ్చింది? 20 ఆరెంజెస్ హీ కెన్ బై. ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆస్క్డ్ 25. Therefore, Q1 less than Q2 is the answer. Q1 less than Q2 is the answer. Q1 less than Q2. 72. Next, 72. Q1. Out of the 65 students who took an examination from school P, only 80% managed to pass. Total 65% లో 80, total 65 students attending. Of the 65 students who took an examination from school P, only 80%. 65 students ఉన్నారు, దాంట్లో 80% అంటే 4/5 managed to pass. దాంట్లో 52 members pass అయ్యారు. వెరీ గుడ్. అండ్ స్కూల్ Q had 10 more students than P. దీనికంటే 10 more students అంటే 75 students ఉన్నారు. 75 students taking the exam and 4 fewer students passed. ఇక్కడ 10 మంది ఎక్కువ మంది అటెండ్ అయ్యారు. ఇది స్కూల్ P అండి. స్కూల్ P నుంచి ఎంతమంది అటెండ్ అయ్యారు, స్కూల్ Q నుంచి అక్కడ ఎంతమంది అటెండ్ అయ్యారు దానికంటే 10 మంది ఎక్కువ అటెండ్ అయ్యారు. కానీ పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే 4 fewer students. 4 less అట. 4 fewer means less. ఫైండ్ అవుట్ ద పాస్ పర్సంటేజ్. ఇప్పుడు పాస్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ x% అనుకుంటే x/100, x ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడ క్యాన్సిలేషన్ 3 times 25, ఇక్కడ 4 times, ఈ 3 దీంట్లో 16 times. x is equal ఎంత వచ్చిందంటే ఈ 4 అటేపుకి వెళ్తే x is equal to 64%. 64%. Therefore, that is the answer. School P has out of 65 students, 80% managed to pass. School Q had 10 more students than P taking the exam and 4 fewer students passed the exam. And 48 members pass అయ్యారు out of 75. Therefore, the pass percentage is 64. అది వాడు అడుగుతున్నాడు. Therefore, find out the pass percentage of school Q. అయిపోయింది. Next, quantity 2. Pawan and Qureshi working together can do a piece of work in 10 days, whereas Qureshi and Rohit can do. Pawan and Qureshi వీళ్ళిద్దరూ కలిపి 10 days. Qureshi and Rohit together can do the work in number of days ratio చెప్తున్నాడు. డేస్ రేషియో ఎలా ఉందంటే డేస్ రేషియో 5:6. డేస్ రేషియో 5:6 అయితే వాళ్ళ ఎఫిషియన్సీ రేషియో ఎలా ఉంటుందంటే దట్ ఈస్ 6:5. పవన్ అండ్ కురేషి can do a work in 10 days. Qureshi and Rohit can do the same work in 12 days. Therefore, days ratio 5:6 అయితే efficiency ratio 6:5. ఇప్పుడు ఏమంటాడు చూడండి. If all working together, whereas Qureshi and Rohit working together can do the work in 12 days, all the three work together do a job for which they are paid 300 rupees. ముగ్గురు కలిపి 300 rupees తీసుకున్నారట. Qureshi share is 140. Then what is Pawan share? Qureshi share 140 అయితే ఇప్పుడు ఇక్కడ మనం తీసుకుందాం. The wages are distributed according to their efficiency. Number of days ratio లో wages ఇస్తారా, efficiency ratio లో ఇస్తారంటే the wages are strictly distributed according to efficiency ratio లో ఇస్తారు. Efficiency ratio అంటే P plus Q ఇద్దరు కలిపి అలాగే 6 parts తీసుకుంటే Q plus R ఇద్దరు కలిపి ఇక్కడ మనకి 5 parts తీసుకుంటారు. బట్ Qureshi షేర్ ఇచ్చేసాడు 140 అని. Qureshi షేర్ ఈజ్ 140 అంటే పవన్ ప్లస్ Qureshi షేర్ ఈజ్ 140 బై Qureshi అండ్ రోహిత్ అంటే మొత్తం ముగ్గురు కలిపి పవన్ Qureshi రోహిత్ ముగ్గురు కలిపి 300. ఆ 300 లోంచి పవన్ తీసేస్తే Qureshi అండ్ రోహితే కదండి. టోటల్ P plus Q plus R is equal to
300 లోంచి పవన్ షేర్ తీసేస్తే మిగతా వాళ్ళు ఇద్దరిది కురేష్ అండ్ రోహిత్ వస్తుంది. దేర్ఫోర్ 300 మైనస్ పి గా రాశాను. 6/5 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5p 6p మొత్తం ఇది మైనస్ అది ప్లస్ ఉంది కాబట్టి 11p ఈజ్ ఈక్వల్ టు 1800 minus 700 1100. Therefore p is equal to Pawan share is 100 rupees. Pawan share is 100. Therefore the share of Pawan is 100. ఇక్కడ ఎంత వచ్చిందంటే ఇందాక మనకి Q1 this is Q1 this is Q2. Q1 ఎంత వచ్చిందంటే మనకి 64, Q2 is 100. Therefore Q1 less than Q2 is the answer. Q1 less than Q2. Next 73. A truck traveling at 70% is 70 kilometers per hour. A truck traveling at 70 kilometers per hour uses 30% more diesel to travel a certain distance than it does when it travels at 50 kilometers per hour. అది ట్రక్ 50 kilometers per hour స్పీడ్తో వెళ్ళేప్పుడు కంటే అది 70 kilometers per hour స్పీడ్తో వెళ్ళేటప్పుడు ఎక్కువ ఆయిల్ కన్జ్యూమ్ చేస్తుందట. ఎందుకంటే మనం ఎప్పుడైతే స్పీడ్ పెంచామో ఆయిల్ కన్జంప్షన్ పెరుగుతుంది. అంటే ఇక్కడ 100% ఆయిల్ కన్జంప్షన్ అయితే ఇక్కడ 30% మోర్ ఆయిల్ కన్జంప్షన్ అని చెప్తాం. కన్జంప్షన్ ఆఫ్ ఆయిల్. కన్జంప్షన్ ఆఫ్ ఆయిల్ ఎలా ఉందంటే 50 kilometers per hour స్పీడ్తో వెళ్ళినప్పుడు ఎంత ఆయిల్ కన్జ్యూమ్ చేస్తుందో 70 స్పీడ్తో వెళ్ళినప్పుడు 30% మోర్ ఆయిల్ కన్జ్యూమ్ చేస్తుంది. అంటే ఆయిల్ కన్జంప్షన్ రేషియో ఎలా ఉందంటే 10:13. ఆయిల్ కన్జంప్షన్ రేషియో అండ్ మైలేజ్ రేషియో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అండి. సో ఎప్పుడైతే ఆయిల్ కన్జంప్షన్ పెరుగుతుందో మైలేజ్ తగ్గిపోతుంది. ఆయిల్ కన్జంప్షన్ బాగుంటే కనుక మైలేజ్ పెరుగుతుంది. దేర్ఫోర్ ఇక్కడ మైలేజ్ రేషియో ఎలా ఉంటుందంటే 13:10. ఇప్పుడేమంటున్నాడు చూడండి. ఇఫ్ ద ట్రక్ కెన్ ట్రావెల్ 19.5 kilometers ఆఫ్ డీజిల్ ఫర్ 50 kilometers per hour. 50 kilometers per hour స్పీడ్తో వెళ్ళినప్పుడు 19.5 kilometers ట్రావెల్ చేస్తుంది. 19.5 kilometers అంటే 13 parts 19.5. 13/15 కదా, ఇది 13/15 195, 10/15 150. అంటే ఇది 15 kilometers మాత్రమే ట్రావెల్ చేస్తుంది. అంటే 50 kilometers per hour స్పీడ్తో వెళ్ళినప్పుడు ఎంత ఆయిల్ కన్జ్యూమ్ అవుతుందో 70 స్పీడ్తో వెళ్తే ఇక్కడ 30% మోర్ ఆయిల్ కన్జ్యూమ్ అవుతుంది. మోర్ ఆయిల్ కన్జ్యూమ్ అవుతుందంటే మైలేజ్ ఇక్కడ మైలేజ్ ఎక్కువ ఇస్తుంది, అక్కడ మైలేజ్ తక్కువ ఇస్తుంది. ఇక్కడ 13 parts 19.5 అయితే 10 parts 15. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాడు అంటే హౌ ఫార్ ద ట్రక్ కెన్ ట్రావెల్ డిస్టెన్స్ అడుగుతున్నాడు. సో ద డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేస్తుంది? 15 kilometers లీటర్ ఆయిల్ 15 ఇస్తుంది. ఇక్కడ 10 liters అయితే ఎంత ఇస్తుంది అని అడుగుతుంది. 10 into 15 150 kilometers ట్రావెల్ చేస్తుంది. 10 లీటర్ డీజిల్ 15 kilometers ట్రక్ ట్రావెల్ చేస్తుంటే 10 liters ఆఫ్ డీజిల్ తో 150 kilometers ట్రావెల్ చేస్తుంది. దాట్ ఈస్ Q1 అండి. A group of 8 men decided to do a job in 8 days, but since 10 men dropped out every day, the job got completed at the end of the 12th day. How many men were there at the beginning? A group of men decided to job in 8 days. Group of men 8 days లో చేస్తున్నారట. 8 days లో చేస్తున్నారు. X men ఉన్నారు అనుకోండి, X men 8 days లో చేస్తున్నారు. ఇప్పుడు అదే వర్క్ ని స్టార్టింగ్ డే X men ఉన్నారు, తర్వాత X minus ఎవ్రీ డే 10 men డ్రాప్ అవుతున్నారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ డే, అట్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ డే ఇలా డ్రాప్ అవుతూ వస్తున్నారు. సో 12th day 12 days టైం పడుతుంది. 12th day ఏమవుతుందంటే X minus 110 members ఉంటారు. ఎవ్రీ డేకి 10 members డ్రాప్ అవుతున్నారు. అంటే ఇప్పుడు X నెంబర్ ఆఫ్ మెన్ అయితే 8 days లో చేయగలరు. X నెంబర్ ఆఫ్ మెన్ కంటిన్యూగా ఉంటే 8 days లో చేయగలరు. ఎవ్రీ డే 10 members డ్రాప్ అవుతూ ఉంటే కనుక 12 days టైం పట్టింది. 12 days టైం పట్టింది. ఫస్ట్ డే X, సెకండ్ది X minus 10, మూడోది X minus 20, కాబట్టి 12th X minus 110, 10 men డ్రాప్ అవుతున్నారు. సో దిస్ ఈస్ 8x. ఇక్కడ X యాడ్ చేస్తే 12x, 12 days కాబట్టి 12x. ఇక్కడ 10 కామన్ తీస్తాం అనుకోండి, 10 కామన్ తీస్తే 1 + 2 + 3 + up to 12 అవుతుంది. అప్ టు 12 సమ్ ఆఫ్ ద ఫస్ట్ 12. 8x is equal to 12x minus 10 into 12 న్యాచురల్ నెంబర్స్ అంటే 12 into ఇక్కడ 110 వరకే కదా మనం వేసేది, 11 వరకే వేయాలి. అంటే X ఒకటి ఉంది కాబట్టి 12 రాదండి, ఇక్కడ 12 రాదు, ఇది 11 అవుతుంది. 11 అయితే 11 కాబట్టి ఇక్కడ 11 కాబట్టి ఓకే, ఇది 11 కూడా 1 to 11 అవుతుంది కాబట్టి 11 into 12/2, n into n + 1/2. ఈ 2 దీంట్లో 6 times 6 11s 60, 60 11 660. Therefore 4x is equal to 660 వచ్చిందండి. Therefore x is equal to 165. Therefore
ఇక్కడ q1 is equal to 150, q2 is equal to 165. Therefore, q1 less than q2 is the answer. q1 less than q2, that is the answer. q1 less than q2. Next one, 74. 74 చూస్తే if the sum of the digits of a 3-digit number is subtracted from that number, it results a 2-digit number. This process of subtracting the sum of the digits of the number from the number is continued further. The resulting number, with that resulting 2-digit number. Which of the following is a factor of the original 3-digit number అని ఉంది, కాదు resulting 2-digit number అని ఉండాలి. resulting 2-digit number. క్వశ్చన్ ఒరిజినల్ 3-digit number ప్లేస్ లో ఇక్కడ resulting 2-digit number అని ఉండాలి. Which of the following is a factor of the resulting 2-digit number? Resulting 2-digit number. అలా ఉండాలి క్వశ్చన్. If the sum of the digits of a 3-digit number is subtracted from the number, sum of the digits of a 3-digit number, 3-digit number లో least 3-digit number 100 అండి. sum of the digits అంటే 1, sum of the digits 1, subtract చేస్తే 99. ఇప్పుడేమంటున్నాడు, if the sum of the digits of a 3-digit number is subtracted from that number, ఆ నెంబర్ లోంచి sum of the digits subtract చేస్తే it result in a 2-digit number. It result a 2-digit number. Yes, ఒక 3-digit నెంబర్ తీసుకున్నాను, సమ్ ఆఫ్ ద డిజిట్స్ సబ్ట్రాక్ట్ చేస్తే 2-digit నెంబర్ వచ్చింది. దిస్ ప్రాసెస్ ఆఫ్ సబ్ట్రాక్టింగ్ ద డిజిట్స్, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఫ్రమ్ దట్ నెంబర్. ఇప్పుడు ఈ సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఇక్కడ 9 + 9 18 సబ్ట్రాక్ట్ చేస్తే ఇది 81. సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9 సబ్ట్రాక్ట్ చేస్తే దట్ ఈస్ 72 లోంచి 9 సబ్ట్రాక్ట్ చేస్తే దట్ ఈస్ 63 లోంచి 9 సబ్ట్రాక్ట్ చేస్తే దట్ ఈస్ 54 లోంచి 9 సబ్ట్రాక్ట్ చేస్తే 45 లోంచి 9 సబ్ట్రాక్ట్ చేస్తే 36 లోంచి 9 సబ్ట్రాక్ట్ చేస్తే 27 లోంచి 9 సబ్ట్రాక్ట్ చేస్తే 18, చివరికి ఇలా 18 వస్తుంది 2-digit. ఇప్పుడు 9 సబ్ట్రాక్ట్ చేస్తే 9 సింగిల్-digit నెంబర్ అవుతుంది. కానీ ఏమంటున్నాడు, దిస్ ప్రాసెస్ ఆఫ్ సబ్ట్రాక్టింగ్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ ఫ్రమ్ దట్ నెంబర్ ఈస్ కంటిన్యూడ్ ఫర్దర్. ఎప్పటి వరకు? టిల్ ద రిజల్టింగ్ 2-digit నెంబర్. రిజల్టింగ్ 2-digit నెంబర్ వచ్చే వరకు చేయాలట. ఇలా ఏంటంటే ఏమంటున్నాడు, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఏ 3-digit నెంబర్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ దట్ 3-digit నెంబర్. ఒక 3-digit నెంబర్ తీసుకోండి, దాంట్లోంచి సమ్ ఆఫ్ ద డిజిట్స్ సబ్ట్రాక్ట్ చేస్తుంది, ఒక రిజల్టింగ్ 2-digit నెంబర్ వస్తుంది. ఇలా దాంట్లోంచి సమ్ ఆఫ్ ద డిజిట్స్ సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వస్తే లాస్ట్ రిజల్టింగ్ 2-digit నెంబర్ ఏదైతే ఉందో దాని యొక్క ఫ్యాక్టర్ అడుగుతున్నాడు. అంటే 18 యొక్క ఫ్యాక్టర్స్ మాట్లాడుతున్నాడు. 18 ఫ్యాక్టర్స్ తీసుకుంటే 1 2 3 6 9 18. These are the factors. 1 2 3 6. 1 is a factor, 2 is a factor, 3 is a factor, 4 5 కాదు, 6 7 8 9 అంతే. These are the factors. Which one of the following అంటే ఇప్పుడు ఇక్కడ కలిపి కాంబన్ గా ఉండాలి. ఇప్పుడు ఫ్యాక్టర్స్ చూస్తే, ఇప్పుడు Q2 చూస్తే దీని ఫ్యాక్టర్స్ ఇన్ని వచ్చినాయి, దీంట్లో ఏది అని అడుగుతున్నాడు, అది చూద్దాం. Q2 చూస్తే a group of 630 children arranged in rows for a group photograph session. Each row contains 3 fewer children than the row in front of it. If there are n number of rows and 3 less than or equal to n less than or equal to 6 and అక్కడ less than or equal to పోయి, then what could be the number of rows which is not possible? ఏమంటున్నాడండి, a group of 630 children is arranged in rows for a group photograph session. ఒక గ్రూప్ ఫోటో తీయడానికి 630 మంది స్కూల్లో ఉన్నారు, వాళ్ళని గ్రూప్ ఫోటో తీయడానికి రోస్ కింద అరేంజ్ చేస్తున్నాం. బట్ ఈచ్ రో కంటైన్స్ 3 fewer చిల్డ్రన్ దాన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్. ప్రతి రో అట అంతకు ముందు రో కంటే ఒక 3 తక్కువ ఉండాలట. అంటే వెనక నుంచి చూసుకుంటూ వస్తే వెనక ఎక్కువ మందిని పెడతాం, తర్వాత 3 తక్కువ, తర్వాత 3 తక్కువ. సో అలా 3 fewer children than the row in front of it. ఒక ముగ్గురిని తగ్గించుకొస్తున్నాం. సో వెనకాల ఎక్కువ మంది ఉన్నారు గ్రూప్ ఫోటోగ్రాఫ్ కి, 3 తగ్గారు. అంటే x మెంబర్స్ అయితే x-3 x-6 x-9 అలా అరేంజ్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నాడంటే, ఇఫ్ దేర్ ఆర్ n నెంబర్ ఆఫ్ రోస్ n ఈజ్ లై బిట్వీన్ 3 less than or equal to n less than or equal to 6. అంటే n వాల్యూ ఎదర్ 3 4 5 6, 3 నుంచి 6 వరకే అని చెప్తున్నాడు. అంటే 3 4 5 6 n వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి మనం. ఇప్పుడు చూద్దాం ఒకసారి రండి. ఓకే, చూస్తే ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకోండి. అంటే ఇప్పుడు 3 ఉంటే కనుక x ఇనీషియల్గా
ఫస్ట్ రోలో, తర్వాత x-3, తర్వాత x-6 ఉంటాయి. టోటల్ ఎంత అవుతుందో చూస్తే టోటల్ 630కి ఈక్వల్ అవ్వాలిగా. x ప్లస్ x 3x minus 9 is equal to 630. Therefore ఈ మైనస్ 9 దగ్గరికి వెళ్తే 3x is equal to 639. Therefore x is equal to 639 అంటే 213, which is possible. 3 rows పాసిబుల్ అవుతున్నాయి. నెక్స్ట్ చూస్తే ఇంకోటి కలిస్తే x minus 9 అవుతుంది. అంటే అప్పుడేమవుతుందంటే 4x minus 18 అటెంప్ట్కి వెళ్తే 648. 4x is equal to 640 అయితే x is equal to 600లో 150, 48లో 12 అంటే 150 plus 12 162. Yeah, this is also possible. అదే ఇంకోటి కలిస్తే x minus 12 వచ్చింది అనుకోండి. x minus 12 అయితే అప్పుడు ఏమవుతుందంటే 5x is equal to ఇక్కడ 18 12 30 అటెంప్ట్కి వెళ్తే 660 అయితే x is equal to 630 plus 30 660 అంటే 600లో 5 120 plus 132 వస్తుంది 132. దిస్ ఇస్ ఆల్సో పాసిబుల్. అదే ఇంకోటి కలిసింది అనుకోండి x minus 18 కూడా కలిసింది అనుకోండి x minus 18. సో ఇంకోటి కలిస్తే x minus 18 ఇంకొక రో అయితే 6 rows పాసిబులా కాదా చూడండి. 1 2 3 4 5 6 rows అయితే అప్పుడేమవుతుందంటే 6x మైనస్ ఎంత అవుతుందంటే ఇక్కడికి 30 48 అవుతుంది. మైనస్ 48 అటుకు వెళ్తే ప్లస్ 48 630 ప్లస్ 48 678 అవుతుంది. 678 అయితే x is equal to 1 time ఇక్కడ దట్ ఈస్ 18 యాడ్ చేస్తే 3 9 18 30 48 6x is equal to ఇక్కడ 15 కదండి 15 కదా 45 అవుతుంది. therefore 1 పాయింట్లో వస్తుంది. పాయింట్లో రాకూడదుగా. వెరీ క్లియర్ దట్. ఎస్ x minus 12 తర్వాత వచ్చేది మనకి x minus 15 3 కాబట్టి ఇప్పుడు మొత్తం యాడ్ చేస్తే 6x is equal to ఇక్కడికి 30 45 630 plus 45 675 వస్తుంది. 675 వస్తే x is equal to 112.5 అవుతుంది. సో అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎప్పుడు కూడా పాయింట్లో ఉండదు కాబట్టి ఇక్కడ 3 is possible, 4 is possible, 5 is possible, but 6 is not possible. 6 is not possible కాబట్టి ఇక్కడ ఉన్న వాటిలో 6 వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ కాబట్టి ఇక్కడ 6 ఇక్కడ 6 ఈక్వల్ అయితే మనకి 6 is equal to 6. therefore fifth option is the answer. సో Q1 is equal to Q2 అవుతుంది. నెక్స్ట్ 75 Q1 చూస్తే along a road line an odd number of persons are placed at an interval of 10 meters. They have to be assembled around at the middle person. Then that all together covering a distance of 2.4 kilometers, then the number of persons are. Along a road line an odd number of persons అట. ఇక్కడ ఒక మధ్యలో ఒకడు ఉన్నాడు. ఇక్కడ నుంచి odd number of persons అంటే ఇక్కడ 1 2 3 n number of persons ఉన్నారు. ఇలా ఇటువైపు కూడా n number of persons 1 2 3 ఇలా n number of n 2n మధ్యలో వాడు 2n plus 1 odd number of persons. Along a road line an odd number of persons are placed at an interval of 10 meters. అంటే ఈ మొదటి వాడికి ఈ ఇక్కడికి 10 meters దూరం ఉందని చెప్తున్నాడు. Along a road line an odd number of persons are placed at an interval of 10 meters. They have to be assembled around at the middle person. Then they all together covering a distance of 2.4 kilometers. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ మధ్యలో వాడు ఇక్కడ ఒకటి తీసుకుంటే ఇటువైపు n నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు, ఇటువైపు m నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు. n ప్లస్ n 2n మధ్యలో వాడు ఒకడు. therefore 2n plus 1 ఆడ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అండి. వీళ్ళందరూ కలిపి 1.2 కిలోమీటర్స్ కవర్ చేస్తారు, వీళ్ళందరూ కలిపి 1.2 కిలోమీటర్స్ కవర్ చేస్తారు. 1.2 కిలోమీటర్స్ అంటే మొదటి వాడు 10 మీటర్స్ కవర్ చేస్తారు, రెండో వాడు 20 మీటర్స్, మూడో వాడు 30 మీటర్స్, నాలుగో వాడు n into 10 మీటర్స్ కవర్ చేస్తాడు. అంటే ఒక డైరెక్షన్ లో మనం చూసినప్పుడు ఫస్ట్ వాడు 10 మీటర్స్, రెండో వాడు 20, మూడో వాడు 30, నాలుగో వాడు 40. ఆ విధంగా n నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటే 10n మీటర్స్ క్రాస్ చేస్తాడు లాస్ట్ పర్సన్ 10n. సో ఇది ఈజ్ ఈక్వల్ టు వీళ్ళందరూ కలిపి 1.2, వీళ్ళందరూ కలిపి 1.2 కిలోమీటర్స్ అంటే 1200 మీటర్స్. 10 కామన్ తీస్తే ఇక్కడ 10 కామన్ తీస్తే 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అప్ టు
n వరకు అండి, n number of terms, that is equal to 1200. 1200 అయితే 0 0 cancel. Sum of first n natural numbers n into n plus 1 by 2. n into n plus 1 by 2 is equal to 120 వచ్చింది. Therefore n into n plus 1 is equal to 240. n into n plus 1 240 అయితే ఇది 15, ఇది 16 అయి ఉండాలి. 15 into 16 అయితేనే 240 అవుతుంది. Therefore n is equal to ఎంత వచ్చిందంటే మనకి 15. n is equal to 15 అయితే టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది అని అడుగుతున్నాడు. n is equal to 15 అయితే మనకి ఆడ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ 2n plus 1 కాబట్టి 2n plus 1 is equal to 31 members. Therefore quantity 1 is 31. Quantity 1 is 31, odd number of persons. Next, quantity 2. Say in a mixture of 35 liters, the ratio of milk and water is 4:1. 4:1 అంటే 28:7. If 5 liters of water is added. 5 liters of water యాడ్ చేస్తే ఇది మిల్క్ అండి, ఇది వాటర్ అండి, ఇది 28 ఉంది, ఇది 7 ఉంది, 4:1 రేషియోలో దీనికి 5 liters of water యాడ్ చేస్తాం అంటే 28 + 12 అయింది. 28 + 12 అంటే ఒక రేషియో వచ్చింది ఎంత, 7:3 రేషియో, 4 క్యాన్సిలేషన్ 7:3. కానీ క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి. క్వశ్చన్ ఏమంటున్నాడంటే 5 liters of water is added to the mixture, then the ratio of the milk and water changes to a new ratio. If we want the ratio of the milk and water change back to the original value అంటే 4:1 రేషియోలోకి తీసుకురావాలంటే how much milk is to be added now? మిల్క్ ఎంత కలపాలి? ఇప్పుడు మిల్క్ ఎంత ఉందండి, 28, దానికి ఇంకా x liters of milk కలపాలి, వాటర్ ఏం కలపట్లేదు, 12 liters. ఒరిజినల్ రేషియో 4:1 రావాలంటే మిల్క్ ఎంత కలపాలి అని అడుగుతున్నాడు. Therefore 1 part 12 అయితే 4 part 48 అవ్వాలంటే x is equal to 20 అవ్వాలి. 20 liters of milk that should be added. ఇక్కడ ఎంత వచ్చిందండి, n is equal to అదే టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ 31 వచ్చింది, q1 31, q2 ఏమో 20. Therefore q1 greater than q2. q1 greater than q2. That is the answer. Next, 76. Question number 76. Data sufficiency. Data sufficiency అండి. What is the 2-digit number? What is the 2-digit number? Sum of the digits of the 2-digit number is 12. 2-digit number ఏంటి అని అడుగుతున్నాడు. 2-digit number మనకి తెలియదు, let it be xy. ఫస్ట్ స్టేట్మెంట్ ఆ 2-digit number చెప్పాలంటే sum of the digits x plus y 12 అని చెప్తున్నాడు. x plus y 12 అంట. x plus y 12 అయ్యేటట్టుగా ఇక్కడ మనకి 9 plus 3, 8 plus 4, 7 plus 5, 6 plus 6 చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే 1 alone is not sufficient. x y ఏంటో తెలియదు. డిఫరెన్స్ బిట్వీన్ ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్, డిఫరెన్స్ అంటే x మైనస్ y y మైనస్ x, రెండు పాసిబిలిటీస్ వస్తున్నాయి. డిఫరెన్స్ బిట్వీన్ ద డిజిట్స్ ఈస్ 4 అని చెప్తున్నాడు. అంటే ఈ స్టేట్మెంట్ ఇలా రెండు పాసిబిలిటీస్ వచ్చే స్టేట్మెంట్ డేటా సఫిషియన్సీలో మనకి ఉపయోగపడదు. నెక్స్ట్ 1 and 2 నుంచి ఆన్సర్ రావట్లేదు. థర్డ్ స్టేట్మెంట్, ద నెంబర్ అప్టైన్డ్ బై ఇంటర్చేంజింగ్ ద డిజిట్స్, నెంబర్ అప్టైన్డ్ బై ఇంటర్చేంజింగ్ ద డిజిట్స్ is less than the original number. Original number అంటే xy is the original number, 10x plus y original number. Number obtained by interchanging the digits అంటే 10y plus x. ఈ డిఫరెన్స్ దిస్ ఇస్ లెస్ అంటే ఎంత లెస్ అంటే 36 లెస్ అంటే 9 of x minus y అవుతుంది. ఇది 9 of x minus y is equal to 36 అయితే x minus y is equal to 4. అంటే ఇప్పుడు x minus y 4 వచ్చింది, x plus y 12 ఉంది, అంటే 1 and 3 నుంచి ఆన్సర్ వస్తుంది. Therefore the answer is only 1 and 3, థర్డ్ ఆప్షన్. ఓన్లీ 1 and 3 థర్డ్ ఆప్షన్. ఎయిదర్ ఉండకూడదు ఇక్కడ, ఓన్లీ 1 and 3 అంతే. ఎయిదర్ ఏం లేదు, ఇంకా ఎయిదర్ ఈజ్ నాట్ దార్. ఓకే, నెక్స్ట్ 77 చూస్తే వాట్ ఈస్ ద రీచాస్ హైట్ ఇన్ ద క్లాస్ ఆఫ్ 32 గర్ల్స్ అండ్ 36 బాయ్స్. రీచా హైట్ కావాలి మనకి, రీచా హైట్ కావాలి. బాయ్స్ ఏమో 36 ఉన్నారు, గర్ల్స్ ఏమో 32 ఉన్నారు. ఫస్ట్ స్టేట్మెంట్, ద యావరేజ్ హైట్ ఆఫ్ ఆల్ ద బాయ్స్ అంటే 36 బాయ్స్. 36 బాయ్స్ యావరేజ్ హైట్ ఇచ్చాడు అంటే టోటల్ వస్తుంది, దాని నుంచి రీచా హైట్ రాదు. నెక్స్ట్, average height of all the 68 children is all the 68 children average height ఇచ్చాడు, that is 144.5. ఓకే, ఇప్పుడు ఈ రెండే ఉన్నాయి, మూడోది లేదు. మూడోది కూడా ఉండాలి యాక్చువల్గా. థర్డ్ స్టేట్మెంట్ కూడా ఉండాలి. థర్డ్ స్టేట్మెంట్ ఏముండాలంటే దట్ ఈస్ ద యావరేజ్ హైట్ ఆఫ్ ఆల్ ద 31 గర్ల్స్ ఎక్స్క్లూడింగ్ రీచా కాకుండా మిగతా వాళ్ళ యావరేజ్ ఇచ్చి ఉండాలి. అంటే థర్డ్ స్టేట్మెంట్లో ఆల్ ద 31 గర్ల్స్ ఎక్స్క్లూడింగ్ రీచా, 32 గర్ల్స్ అని చెప్పాడు క్వశ్చన్లో, 31 గర్ల్స్ ఎక్స్క్లూడింగ్ రీచా, వాళ్ళ యావరేజ్ కూడా 143.6 ఏదో ఇచ్చి ఉండాలి. ఓకే, ఇప్పుడు చూడండి, మొత్తం అందరి యొక్క టోటల్ ఉంది, బాయ్స్ టోటల్ ఉంది. అందరి టోటల్ నుంచి బాయ్స్ టోటల్ తీస్తే గర్ల్స్ టోటల్ వస్తుంది. మొత్తం గర్ల్స్ టోటల్ నుంచి రీచా కాకుండా మిగతా గర్ల్స్ టోటల్ ఉంది, తీసేస్తే రీచా హైట్ వస్తుంది. Therefore all the 3 statements are required. థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఈ థర్డ్ స్టేట్మెంట్ ఇక్కడ ప్రింట్ పడలేదండి. ఏముండాలంటే ద యావరేజ్ హైట్ ఆఫ్ 31 గర్ల్స్ ఎక్స్క్లూడింగ్ రీచా ఈజ్ సంథింగ్ ఇవ్వాలి. ద యావరేజ్ హైట్ ఆఫ్
31 గర్ల్స్ ఎక్స్క్లూడింగ్ రీచా ఇస్ అని ఇవ్వాలి. ఆ థర్డ్ స్టేట్మెంట్ మన డిటిపి వాళ్ళు తీసేశారు. ఓకే, నెక్స్ట్ 78 చూస్తే వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్? ఎస్ అడుగుతున్నాడు. స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఎస్ ఎంత? ఫస్ట్ స్టేట్మెంట్, బోట్ కవర్స్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 48 కిలోమీటర్స్ ఇన్ 4 hours. డౌన్ స్ట్రీమ్ అంటే M+S 12 కిలోమీటర్స్ పర్ అవర్. సో ఒకదాని నుంచి రాదండి. ఓకే, M+S తెలిసినంత మాత్రమే ఎస్ రాదు. వైల్ బోట్ రన్నింగ్ అప్ స్ట్రీమ్ టేక్స్ 150% ఆఫ్ ద టైమ్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ యాజ్ దట్ ఆఫ్ ద డౌన్ స్ట్రీమ్. టైం ఇచ్చాడు, ఇన్వర్స్ రేషియో స్పీడ్ అవుతుంది, దర్ ఫార్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది, అప్ స్ట్రీమ్స్ తక్కువ ఉంటుంది. 150% అంటే 3/2. సో ఇప్పుడు ఈ రెండింటి నుంచి వచ్చేస్తుందండి. M+S ఈ 3 parts 12 అండి. 3 parts 12 కిలోమీటర్స్ పర్ అయితే 2 parts 8 కిలోమీటర్స్ పర్ అవర్. M+S MNSS వస్తే ఎస్ వచ్చేస్తుంది. అంటే 1 and 2 నుంచి ఆన్సర్ వస్తుంది. 1 and 2 నుంచి ఆన్సర్ వస్తుంది. ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ M = 10 ఇచ్చాడు. ఇప్పుడు ఈ రెండింటి నుంచి కూడా ఆన్సర్ వస్తుంది. ఎలా అంటే M+S by M-S = 3/2. M దగ్గర 10 సబ్స్టిట్యూట్ చేస్తే ఎస్ వచ్చేస్తుంది. అంటే ఈ రెండింటి నుంచి కూడా వస్తుంది. ఈ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టినా ఎస్ వస్తుంది. అంటే 1 and 3 నుంచి కూడా వస్తుంది. అంటే ఎనీ 2 of the 3 statements is the answer. Therefore the answer is any 2 of the 3 statements. Therefore third option is the answer. Any 2 of the 3 statements are required to answer the question. Next 79. What is Neeta's share in the profit and at the end of the 2 years distributed proportionally? Neeta share కావాలట. Neeta share ఎంత? First statement. Neeta, Shikha and Pramila started a business by investing 32,000 and 80,000, 112. Okay, respectively. ఈ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇచ్చినంత మాత్రాన్ని మనకు వస్తుందంటే రాదండి. 16 క్యాన్సిలేషన్ 2:5:7 ఇది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ రేషియో. ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ రేషియో నుంచి ప్రాఫిట్ చెప్పలేం, టోటల్ ప్రాఫిట్ తెలియకుండా. Therefore 1 alone is not sufficient. Share in profit received by Pramila is 3.5. The share received by Neeta అంటున్నాడు. అంటే ప్రమీల షేర్ ఎంత అంటే 3.5 times. 3.5 అంటే 7/2 times ఆఫ్ నీతా. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ లో కూడా చెప్పాడు. అంటే ఈ నీతా ఇటువైపుకి వస్తే ప్రమీల టు నీతా రేషియో 7/2. ప్రమీల రేషియో 7 parts. ఇక ఇక్కడ అదే చెప్తున్నాడు 2:7 అని. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ లో చెప్పింది మళ్ళీ సెకండ్ స్టేట్మెంట్ లో చెప్తున్నాడు ప్రమీల అని నీతా గురించి. అంటే అక్కడ కూడా ఉపయోగపడదు. నీతా షేర్ ఇన్ ద ప్రాఫిట్ లెస్ దాన్ శిఖా షేర్ బై. నీతా షేర్ ఇన్ ద ప్రాఫిట్ ఇస్ శిఖా కంటే నీతా షేర్ 8,400 లెస్ అట. ఇక్కడ నీతా అండ్ శిఖా, నీతా ఏమో 2 parts ఉంది, శిఖా 5 parts ఉంది. అంటే 1 and 3 నుంచి ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నీతా శిఖా చెప్పాడు. శిఖా సెకండ్ స్టేట్మెంట్ లో శిఖా ఎక్కడా లేదు కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ నుంచి ఆన్సర్ రాదు. ఎక్కడి నుంచి వస్తుందంటే 1 and 3. Therefore the answer is only 1 and 3. First option is the answer. Next 80. What is the cost of painting? What is the cost of painting 4 walls of the rectangular hall? 4 walls అంటే lateral surface area of the cuboid. Lateral surface area of the cuboid అంటే 2h of L+B. అంటే మనకి L కావాలి, B కావాలి, H కావాలి, కాస్ట్ ఇవ్వాలి. ఈ 4 ఇస్తే వస్తుంది. Therefore first statement లో area of the hall అంటే L into B. L into B 1728. సెకండ్ స్టేట్మెంట్ పెరిమీటర్ 2 of L+B. 2 of L+B అంటే మనకి L+B వస్తుంది. అంటే ఈ L+B వచ్చేస్తుంది. ఇంకా హైట్ కావాలి. L+B డైరెక్ట్ గా ఈ స్టేట్మెంట్ నుంచి వచ్చేస్తుంది. ఏం కావాలి? హైట్ కావాలి. హైట్ ఇచ్చాడా? ఇవ్వలా. కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ఈజ్ కాస్ట్ ఇచ్చాడు. కాస్ట్ ఎంత ఇచ్చాడంటే 58. అంటే ఇక్కడ LBలు వచ్చినాయి, L+B వచ్చింది, కాస్ట్ వచ్చింది, హైట్ మాత్రం లేదు. Therefore all the 3 statements ఉన్నప్పటికీ కూడా క్వశ్చన్ ఆన్సర్ చేయలేం. Therefore first option is the answer. Question cannot be answered even with the information in all the 3 statements. Thank you very much. Therefore the answer is first option.